పరిచయం అక్కర్లేని పేరు కాంగ్రెస్ పార్టీలో 3 సార్లు ఎమ్మెల్యే పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయన ఓటమి చెందారు. చూడ్డానికి మాఫియా డాన్లా ఉంటారు. గడ్డం, ఆయన ఆహార్యం, ఆయన మాట తీరు ఒక రౌడీ షీటర్లా కనిపిస్తారు. కానీ మనసు వెన్న కార్యకర్తలకి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంటారనేటువంటిది మరో కోణం. 2 కోణాలు ఉన్నాయి. ఆయనే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. జగ్గారెడ్డి గారు నమస్తే. నిజంగా మిమ్మల్ని చూస్తే గెటప్ చూస్తే ఒక మాఫియా డాన్ లాగానే కనిపిస్తారు. కానీ చేతికి జాలి చేతికి ఎంతో సంత తీసి జబ్బు నుంచి ఇచ్చేటువంటి గుణం, ఈ 2 క్యారెక్టర్లు మీ లోపల కనిపిస్తాయి. పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఎదిరిస్తారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను ఎదిరిస్తారు. కానీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి కూల్గా ఉంటారు. ఈ 2 షేడ్స్ ఉన్నాయి. సో ఇదొకటి తెలిసిన విషయమే. ఒకటి విషయానికి వద్దాం. పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు ఓటమి చెందారు. ఏమనిపించింది అసలు మీకు? ఒకటి, మీరు 2-3 విషయాలు మీరు మీ యొక్క కెమెరా ముందు చెప్పారు, మీ ఆర్టీవీ కెమెరా ముందు చెప్పారు. మరి సహజంగా మనిషి ముఖం ఒక తీరు ఉంటుంది, మనసు ఒక తీరు ఉంటుంది. ముఖం వేరు, మనసు వేరు. ఇక అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఓటమి జగ్గారెడ్డి అయ్యిండు అనే ప్రశ్న మీది. నేను ప్రతిదీ కూడా అంటే ఏదైనా సరే గెలిపే ఒక ఆనందాన్ని అనుకోను, ఓటమి కూడా ఆనందంగానే భావిస్తాను నేను. ఎందుకంటే ఒక గెలుపుకి ఒక కారణము, ఒక ఆలోచన ఉంటుంది. ఒక ఓటమికి దానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఈ రెండిటికి కారణాలతోటే జరుగుతాయి. ఓటమికి 100 కారణాలు ఉంటాయి, గెలుపుకి ఒక కారణం ఉంటుంది. ఓటమి తర్వాత కారణాలు లెంకుకోవడం అంత లెంక నేను అది అట్లా చేసారు, ఇది ఇట్లా చేసారు, ఇవన్నీ సహజంగా ఉంటాయి ఇవన్నీ. కాబట్టి నేను ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా ఫ్రీగా ఉన్నా, రిలాక్స్గా ఉన్నా, కంఫర్ట్గా ఉన్నా. ఒక ఆనందం ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది. ఈ 9 ఏళ్ళ పరిపాలన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రజలు కోల్పోయిన స్వతంత్రాన్ని, ప్రజలు కోరుకున్న పరిపాలన ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. అది చాలా నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఆ సంతోషం ముందు నా ఓటమి అసలు ఎందుకు కనబడదు అది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే జగ్గారెడ్డి గారు ఇంటరప్ట్ చేసినందుకు ఇప్పుడు నిజంగా అనిపించలేదా బాధ? ఒకవేళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు కూడా గెలిస్తే మంత్రి అవుతుండే, హయ్యర్ పొజిషన్లో ఉంటుండే. ఒకవైపు తీపి వార్త, మరోవైపు చేదు వార్త. పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వంలోకి వచ్చింది, 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు మీ పోరాటం. మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా మీ పోరాటం చేసిరు. అక్కడ ఆ జిల్లా మంత్రిని ఎదుర్కొన్నారు, హరీష్ రావుని ధీటుగా ఎదుర్కొన్నారు, సింగిల్గా, పార్టీ మిగతా నేతలు సపోర్ట్ లేకుండా. అంతవరకు ఓకే. కానీ ఇంత చేసినా కూడా మొన్న ఓటమి చెందినటువంటి కారణాలు ఏంటి అనేది విశ్లేషించలేకపోయారా? గెలిస్తే మంత్రి కదా మీరు కూడా. అంటే ఒకటి, చాలామంది ఏంటంటే అరే గెలిస్తే మంత్రి అయితే, నాకు ఆ ఫీలింగ్ ఉండదు. నాకు ఎందుకు ఉండదంటే, నేను వాస్తవం కూడా ఎందుకు ఉండదంటే, ఆ రోజులలో నేను ఉమ్మడి రాష్ట్రంలో వాస్తవాన్ని కూడా చెప్పాలంటే ఈ ఉమ్మడి రాష్ట్రంలో చాలా అసలు ముఖ్యమంత్రులతో సన్నిహితం. నేను రాజశేఖర రెడ్డి గారు నుంచి మొదలుకుంటే, రోషయ్య గారు పెద్ద మనిషి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వరకు కూడా ఆ 9 ఇయర్స్ ముఖ్యమంత్రితోటి నేనున్న సన్నిహితము, ఆ పరిపాలనలో ఉన్న సన్నిహితము, అట్లా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని రాజకీయ సమీకరణలో కొంత నా ఇన్వాల్వ్మెంటు కొన్ని పరిస్థితులు కావడము, ఇవన్నీ కూడా నేను ఆ 9 ఏళ్ళ కాలంలో, అదే 10 ఇయర్స్, నేను 9 ఇయర్స్ అనుకో, 1 ఇయర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ 9 ఇయర్స్లో ఉమ్మడి రాష్ట్రంలో 3 ముఖ్యమంత్రుల పరిపాలనా విధానంలో కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా ఇన్వాల్వ్మెంటు, నేను వాళ్ళతో సన్నిహితం ఉండడము, వాళ్ళు నాతోటి కొన్ని విషయాలు షేర్ చేయడము, నేను ఆ పనులు అప్పచెప్తే చేసే ఒక కెపాసిటీ గల నాయకునిగా నేను ఉండడము, ఇదంతా నాకు చూసేసిన. ఎందుకంటే టోటల్ నేను ముఖ్యమంత్రులతోటే కదా.
ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండు బాధ్యతలు అప్పచెప్పిండు. ఒక రాజకీయ సమీకరణల మీద 2 బాధ్యతలు అప్పచెప్పిండు. నేను అందులో అది ఇది సీక్రెట్ రాజకీయ సమీకరణ అనేది. ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ గారు కూడా ఈ పనులు జగ్గారెడ్డి వాళ్ళ సక్సెస్ చేయగలుగుతాడు, ఆ చాతుర్యం ఉంది జగ్గారెడ్డికి ఈ రాజకీయ సమీకరణ అన్నప్పుడు అది నాకు ఇచ్చిన బాధ్యతలు సక్సెస్ అయినా. అంటే దానివల్ల నాకు ఇప్పుడు ఇక నాకు ఆ 9 ఏళ్ళ మినిస్టర్స్ ఇక నేను అసలు డైరెక్ట్ సీఎంలే కదా. నేను సీఎం దగ్గర ఉంటుంటే నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అయితే సీఎంలకే చెప్పేస్తుంటే ముగ్గురికి, వాళ్ళు ముగ్గురు టక్మని సంతకాలు పెట్టేస్తుంటే అయిపోతుండే. అసలు నాకు అట్లా ఏమి ఉండదు ఫీలింగ్. అట్లా అందరు ఏదో ఫీల్ అవుతున్నారు కానీ అరే నాకు ఓటమి ఫీలింగ్ ఉండదు, అయ్యో గెలిచి ఉంటే మంత్రి అయితే ఫీలింగ్ కూడా ఉండదు. నేను చాలా రిలాక్స్గా కంఫర్ట్గా ఉన్నా ఇప్పుడు నేను. అది కాబట్టి దాని టెన్షన్ అవసరం లేదు ఇక. ఓకే రైట్. ఓకే ఓటమి గెలుపోవటములు సహజం రాజకీయ పార్టీలో కామన్ నిజంగానే. కానీ రీజన్ ఏంది అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే కాంగ్రెస్ గాలి వచ్చింది, కేసీఆర్ను దించాలనుకున్నారు, మీరంతా అదే పోరాటం చేసారు కాంగ్రెస్ పార్టీలో. గత చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళప్పుడు లేనటువంటి ఐక్యత ఈసారి కనపడ్డది. జగ్గారెడ్డి కూడా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఎదిరించిండు ఆ టైంలో. సో ఎన్నికలు వచ్చేసరికి ఒకటిగా కనిపించారు మీరందరూ. కానీ ఇంత ఒకటి ఉన్నా మీరు ఎందుకు గెలవలేకపోయారు కాన్స్టిట్యున్సీలో? ఏం జరిగింది అప్పుడు? మీ అసలు ఓటమి కారణమే రేవంత్ రెడ్డిని ఎదురు సబ్జెక్ట్ కాదు, మేము పోటీలో ఉన్నాం. రేవంత్ రెడ్డి పీసీసీకి ఆయన అప్పుడు పోటీలో ఉన్నాడు, నేను పోటీలో ఉన్నా అని చెప్పిన అందరు చాలామంది చెప్పారు. ఆ రోల్ వేరు. రాజకీయంగా అందరం ఏదో కావాలనుకున్నప్పుడు పోటీ పడతాం. అది ఎవరికి ఒక్కరు వస్తుంది, అయిపోతుంది, సబ్జెక్ట్ అయిపోయింది. అది మీరు ఇంకో మాట అన్నారు, ఓటమికి కారణం అసలు ఎందుకు? ఓటమికి కారణం అంటే 2 కారణాలు ఉంటాయి. రెండే చెప్తా. ఒకటి, ఆ జిల్లాలో అప్పుడున్న మంత్రి హోదాలో ఒక నెల రోజులు బహుశా ఒక 1 మంత్ క్యాంపెయిన్ ఒక 25 కోట్లు పెట్టాడు. లాస్ట్ డే 29, 30 ఒక 25 కోట్లు పెట్టాడు. ఆ డబ్బు పంచడానికి యొక్క వెసులుబాటు ఆ జిల్లాలో ఉన్న నా కాన్స్టిట్యూషన్లో ఎంటైర్ పోలీసు వాళ్ళకు కోఆపరేట్ చేసింది. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు, పాపం సిఏలు, డిఎస్పీలు, ఎస్పీలు ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళు రూలింగ్ ఉన్నారు కానీ వాళ్ళు చెప్పింది వింటారు. నేను వాళ్ళని కూడా పెద్ద పట్టించుకోవాలి, పోనీలో వాళ్ళు కూడా బతకాలి, పోలీసు వాళ్ళు కూడా అని బతకని వాళ్ళు కూడా ఏముంది అట్లా అని అది కూడా పెద్ద పట్టించుకోలేదు. ఇక సరిగా జనాలకు డబ్బు పోతున్నది, జగ్గారెడ్డి వచ్చి అడ్డు తగులుతున్నాడు అనే వాళ్ళ కడుపు ఎందుకు కొట్టాలి? మా దగ్గర మా వాళ్ళు అన్నారు, ఏంద్రా 29 తారీఖు సాయంత్రం అంటే, లేదన్నా పంచుతున్నారు, నువ్వేమో ఏమనొద్దు అంటున్నావు అంటే, నాకు అంతకుముందు చెప్పారు పొద్దున, అన్న పంచుతున్నారు అని అంటే, మరి ఏందిరా అని అంటే, ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్నారు కదా, వాళ్ళు ఏమంటారు అంటే, మాకు కడుపు ఎందుకు కొడుతున్నారు అని ఒకరిద్దరు అన్నారన్నా అని అన్నాడు. ఒకవేళ మీరు ఆపినుంటే గెలిచేవారు. ఇది మొత్తం చెప్తుంది, మా కడుపు కొట్టకండి అని అన్నారన్న 2, 3 అని అన్నాడు. వదిలేరా ఇక పాపం. జగ్గారెడ్డి వాళ్ళకి వచ్చే పైసల్లో కడుపు కొట్టిండు, చెడ్డ పేరు అంతకంటే ఓడిపోయిందే బెస్ట్రా, వదిలేసా అని చెప్పేసిన ఫీల్డ్లో 29th రోజే మధ్యాహ్నం 3-4 గంటలకే చెప్పేసిన. ఏ పోలీసుని, సిఐలను, డిఎస్పీ ఎవరిని ఏమనుకోండి. ఇక లేకపోతే నేను అనుకుంటే ఎంతసేపు పోతుంది ఫీల్డ్లో పోతుందంటే అయితే 10 కేసులు అయితే ఏమో, ఒక డిఎస్పీని 2 సిఐలకు గల్లబట్టి రోడ్లకు గుంజినంటే పరువు తీసేస్తే ఎంతసేపు? పోలీసు వాళ్ళు దింకపోవాల్సిందే, అయితే 10 కేసులు అయితే ఏమో. ఒక డిఎస్పీ 2 సిఐలకు గల్లబట్టి రోడ్లకు గుంజితే మా వాళ్ళు ఆగుతారా? తుక్కు చేస్తారు పోలీసు వాళ్ళని. అయితే 100 కేసులు అయితే ఏమో, తర్వాత చూసుకుంటే కేసులు పొలిటికల్ కేసులే కదా. కానీ నాకు మా కూడా ఏమన్నాడంటే, అన్న మా కడుపు మీద కొట్టొద్దని ఓటర్స్ కొందరు అంటున్నారు అన్న అంటే, వదిలేరా ఓడిపోయినా సరే పోనీ అమ్మ. జగ్గారెడ్డి డబ్బులు వచ్చి కడుపు కొట్టి చెడ్డ పేరు వద్దురా, పంచి తకాయించిపోయినా ఈ చెడ్డ పేరు ఎందురా, ఒకసారి ఓడిపోతామేమో, వదిలేసారా పోనీ అని అనేసిన, హ్యాపీ. ఓకే రైట్. నిజంగా అంటే మీరు కూడా పంచి తకాంచిపోయినా అన్నారు కాబట్టి వీడియోస్ ఉన్నాయి డైరెక్ట్గా మీరు మంచుతున్నటువంటి వీడియోలో ఈ సైజు బ్యాగులు, ఒక బట్టల బ్యాగులు, ఒక టూర్కి వెళ్తే 10 రోజుల టూర్కి వెళ్తే ఎన్ని బట్టలు పడితే అట్లాంటి బ్యాగులలో దాని నిండా కట్టల డబ్బులు పెట్టుకొని 2 అస్టేట్లను పెట్టుకొని
వాళ్ళు మీ పక్కన నడుస్తుంటే మీరు తీసి పంచిన వీడియోలు వైరల్ అయ్యాయి సంగారెడ్డిలో. ఇంత పంచిరు, మీరు కూడా డబ్బు పంచిరు, ఈసారి పంచొద్దు అనుకున్నారా, పంచలేదా, సరిపోయిన డబ్బులు లేకుండా ప్రతిపక్షం ఉన్నప్పుడు? అంటే జనరల్గా ఓట్ల కోసం రాజకీయ నేను ఎప్పుడు పంచలే. ఎవరన్నా నా ఇంటికి వచ్చి డబ్బులు లేవు అని అడిగితే పంచిన. ఓ హాస్పిటల్ కానో, గోళీలకానో, కూరగాయలకు పోతున్నామనో, ఇంట్లో చదువులకు ఖర్చులకు లేవనో ఇట్లా అడిగితే పంచుతా. 5 ఏళ్ళు అట్లనే పంచుతా. ఎలక్షన్లప్పుడు ఎప్పుడు పంచలేదు నేను. ఈ మధ్యలో హరీష్ రావుతో చాలా కుప్పలు పైసలు, మేమేమైతే రియల్ ఎస్టేట్ చేసి సంపాదించిన పైసలు మా ఆడ సరిపోతాయి. హరీష్ రావు అంటే ఆ డ్యాములు ఈ డ్యాములు పొక్క కొట్టిరు, ఆ పైసలు చీలకున్నాయి హరీష్ రావు దగ్గర, ఆ పైసలు తెచ్చిండు. లేకపోతే ఆడికేం చేస్తే మేము గడ్డపరబెట్టి తోగినాడు హరీష్ రావు ఏమన్నా. నాతో రియల్ ఎస్టేట్ కూడా చేయలేడు కదా. నేనేమో రియల్ ఎస్టేట్ అది ఏడాదికో 2 నెలలకు 3 ఏళ్ళకు వస్తాయి మాకు పైసలు. హరీష్ రావు అట్లా కాదు కదా, ఒక స్తంభము కట్టిండంటే పైసలు వస్తాయి అంతే కదా. గవర్నమెంట్ ఆడదే కదా. హరీష్ రావుకి ఏమో పుక్కడికి వచ్చే పైసలు, మేమేమో గడ్డపార పెట్టి ఏమంటారు అది మేము రియల్ ఎస్టేట్ చేస్తే కానీ మాకు డబ్బులు రావు. కాబట్టి హరీష్ రావు డబ్బులకు మా కష్టపడిన డబ్బులకు తేడా ఉంటుంది. కాబట్టి ఆ చివరి రోజు ఇక జరిగింది. అందుకే అంటే కదా, ఇక నేనంటే కదా వద్దురా, ఇక వాళ్ళ పాపం వాళ్ళు ఇక పేదోళ్ళకు పైసలు పోతున్నప్పుడు కడుపు కొట్టిన చెడ్డ పేరు ఎందుకు అనేది ఒక ఫీలింగ్ నాకు వచ్చి వదిలేమన్నా క్యాంపే వదిలేసాను నేను. అసలు పోనీ ఒకసారి ఓడిపోతే పోనీ అక్కడ పోనీ మన గవర్నమెంట్ వస్తుంది కదా, ఇబ్బంది లేదు, పబ్లిక్ మనకు ఓటు లేకపోయినా కాన్స్టిట్యూన్సీలో పనులు అయితే కదా, ఏముందిలే ఇప్పుడు నాకు పెద్ద కొంపలే మునిగిపోయేది లేదు అని ఈ మాట మా ముఖ్య నాయకులు అందరూ కూడా కాన్స్టిట్యూన్సీలో చెప్పేసిన. ఓటమి తర్వాత జగ్గారెడ్డి కొన్ని సెన్సేషన్ కామెంట్ చేసిరు. నేను ఓడిపోతే నాకు పెద్ద నష్టం ఏం లేదు, మీకు గెలిచిన ఎమ్మెల్యేని అడుక్కోండి పోయి, ఇప్పుడు ఆయననే అందుబాటులో ఉంటారు అని చెప్పేశారు. అంటే ఓడిపోయినందుకు సంగారెడ్డి ప్రజల మీద జగ్గారెడ్డి అలిగిండా ఏంది ఇది? లేలే, ఇప్పుడు అప్పుడు ఎన్నికల టైంలో టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కొంత నాకు నచ్చని పబ్లిక్ కూడా ఉంటుంది కదా కాన్స్టిట్యూన్సీలో, అందరు నచ్చాలని లేదు కదా నాకేం. నేనంటే నచ్చలోని కొంత సెక్షన్ పబ్లిక్ నా కాన్స్టిట్యూన్సీలో టీఆర్ఎస్ వాళ్ళు ఫోన్లో అందుబాటులో లేడు అని ప్రచారానికి నేను అన్న కౌంటర్ అది. ఓకే సరే, నేను ఎట్లా మీకు అందుబాటులో కదా, ఎవరికి ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు, లేకపోతే నేనంటే ఇష్టపడని కొంత ఓటర్స్ ప్రజలు ఉంటారు కదా కాన్స్టిట్యూన్సీలో, మీకు 24 గంటలు ఫోన్లో దొరికేటోడు దొరికిండు కదా, పొండికి హ్యాపీ కదా. మీరు ఎట్లయితే ఉంది, నేను ఎట్లా దొరకా మీకు మీకు 24 గంటలు ఫోన్లుగా దొరుకుతాడు కదా. మీరు మబ్బులో 4 గంటలకు మీరే అంటారు, 4 గంటలకు లేపుతాడు ఫోన్, 3 గంటలకు లేపుతాడు, పొండిగా మరి అదే బెస్ట్ కదా. మీరు హ్యాపీగా ఉండి నాకేం ఇప్పుడు వాళ్ళ హ్యాపీ కోసం ఆ మాట అన్న. ఎగ్జాక్ట్లీ సంగారెడ్డిలో వాస్తవాన్ని కూడా జగ్గారెడ్డి మీద మీ మీద పోటీ చేసింది, ప్రత్యర్థిగా మీ మీద నిలబడ్డది చింతా ప్రభాకర్ కాదు, హరీష్ రావు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ 100%. హరీష్ రావు మీ మీద ఎఫర్ట్ పెట్టిండు 100%. ఈ సిచ్యువేషన్, సో మీరు గెలిచినుంటే ప్రతీకారం తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుండే. ఒకవేళ లేదు, అది జరగలేదు అనుకుంది, ఇప్పుడు అయిపోయింది దాని ఫుల్ స్టాప్. ఇప్పుడు ఏం చేయబోతాడు జగ్గారెడ్డి? మీరైతే పవర్లో ఉన్నారు కదా, జగ్గారెడ్డి జనరల్గానే పవర్, మీ పార్టీ పవర్లోకి వచ్చింది, ఇంకా డబల్. ఇప్పుడు ఏం చేయబోతాము? జగ్గారెడ్డి అనేవాడు అధికారం ఉన్నప్పుడు బలంగా ఉండడము ఇష్టపడాడు, అపోజిషన్లో ఉన్నప్పుడే బలంగా ఉండాలనే. ఎందుకంటే ఫైటింగ్ నేచర్, నా ఫైట్ మైండ్ అంతా. నేను కొట్లాడి స్ట్రగుల్ పోటీవాడి వచ్చినోడిని. కాబట్టి ఇప్పుడు ఒక అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జిల్లా మంత్రిని అసలు ఆ కాన్స్టిట్యూన్సీలో ఒక్కొక్క సందర్భంలో జగ్గారెడ్డి ఏదన్నా ఫోటోకాల్ పేరు మీద మీటింగ్లకు వచ్చి ఏదైనా మాట్లాడితే ఏమన్నా అవుతుందా అనే పొజిషన్లో కాంగ్రెస్ పోలీసులు కూడా ఉంటుంది. ఎందుకంటే అనేస్తా, ఏదో హరీష్ రావు మంత్రి కదా, ఈడ 200 పోలీసు వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఏదన్నా అంటే కేసులు అయితే, లేకపోతే వీళ్ళు అరెస్టులు చేస్తారు, వాటికి భయపడా. విన్నావా? నేను అట్లా భయపడా. ఎందుకంటే నేనే అసలు ఏం లేనప్పుడే పోలీసు వాళ్ళని కొట్టి వచ్చినోడిని. ఇప్పుడైతే ఎమ్మెల్యే ఉన్నా అప్పుడు ఏముంటే, నేను మున్సిపల్ కౌన్సిలర్ కాకముందు కూడా ఏం లేకుంటే, ఇప్పుడున్న పోలీసు వాళ్ళు అప్పుడున్న పోలీసు వాళ్ళకి వీళ్ళేం పని చేస్తారు వీళ్ళు. విన్నా? ఆ టైంలోనే అట్లా ఫైట్లో వచ్చినోడిని. మనమేం పొలిటికల్ ఫైటర్ కదా, పబ్లిక్ కోసం కొట్లాడతాం మనం అంతే. కాబట్టి దానికి ఏం వెనుక పోను. ఆ రోజులలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మొన్న 18లో గెలిచినాక కూడా
పోలీసు వాళ్ళు కూడా నేను ఏదన్నా వస్తాను అని అంటే నేను వచ్చిపోయిందాక పోలీసు వాళ్ళు టెన్షన్ ఉండాల్సి వస్తుండే. ఆ కలెక్టర్ ఉండనియాడా, ఎస్పీ ఉండని, డిఎస్పీలు ఉండని. ఇక నేను గమ్మున పొయ్యేంత వరకు పోలీసు వాళ్ళు అటెన్షన్ ఏడా. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా చెప్తుండే నేను ఏనా నీ అబ్బా ఏం సపోర్ట్ లేదురా పోయిండ్రా అని మనసులో అనుకోవాల్సిందంతా. నాదంతా టెన్షన్ ఉంటుంది పోతే. ఇప్పుడేం రూలింగ్ పార్టీ, అర్థమైందా? అవసరం లేదు, ఇషారా మీద పనులు కావాలి కాన్స్టిట్యూన్సీలో. ఎవరైనా ఉండనిగా, కలెక్టర్ ఉండని, ఎస్పీ ఉండని, డిఎస్పీ, సిఐలు ఉండనిగా. నేను అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగానే నేను వినేటోని కాదు. ఇక రూలింగ్ పార్టీ లీడర్ కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ని జగ్గారెడ్డిగానే నడిపిస్తా. విన్నారా? ఎవరైనా వినాల్సిందే, ఇక చెప్తే వినాల్సిందే. కంపేర్ చేసుకోవాలి పోలీసు వాళ్ళు ఎవరైనా కానీ అడిగ ఏ ఆఫీసర్ అని ఉండని వినాల్సిందే. నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నా ప్రజల కోసం నేను ఇది శాసిస్తా అని కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, డిఎస్పీలు, సిఐలు ఎవరైనా చేయాల్సిందే. అల్టిమేటం ఇది జగ్గారెడ్డి ఎవరేమన్నా అనుకోండి, నువ్వు ఏమన్నా అనుకో విశ్లేషణ, నా పద్ధతి చెప్తున్నా. అంటే మొన్న రీసెంట్గా అన్నారు నేను ఓడిపోవచ్చు కానీ నేను చెప్పినట్టు జరగాల్సిందే, గతంలో జరిగింది ఇప్పుడు కూడా జరగాల్సిందే, ప్రతి అధికారిక కార్యక్రమానికి మా మిస్సెస్ని పిలవాల్సిందే, అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు ఉండాల్సిందే పాత్ర. ఎందుకన్నాను అంటే ఈ సాంప్రదాయాన్ని వాళ్ళే తెచ్చిర్రు. ఎవరు? హరీష్ రావే తెచ్చిండు ఈ సాంప్రదాయాన్ని. కొంత హోందాగా ఉండేటోని కానీ పోనీ పోరలు ఏదో చేసుకుంటున్నారని వదిలేసాను నేను. పిల్లలు ఏదో కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారని వదిలేసాను నేను. పిల్లలంటే హరీష్ రావు పిల్లగాడే మరి నా ముంగట ఏం తీసుమారు కదా తోపాయమన్నా. 2012లో అనుకున్న శ్రీకృష్ణ కమిటీ వచ్చింది జిల్లా పరిషత్లో. అప్పుడు రాష్ట్ర విభజన కోసం వస్తే మొత్తం వాళ్ళ టీఆర్ఎస్ వేరే అంతా నేను డైరెక్ట్గా హరీష్ రావు గారు ఏంద్రా ఏం తమాషా చేస్తున్నారు అన్న. శ్రీకృష్ణ కమిటీ ఆయన జడ్జి ముంగట అన్న ఏముంటుంది పిల్లగాడే ఏముంది, మంత్రి అయితే తోపు అవుతాడా కథ. జగ్గారెడ్డి మంత్రి కాకపోయినా తోపే, ఈ మంత్రులు అయినాక తోపులో బిల్డపే, ఒరిజినాలిటీ కాదు అది. పవర్ ఉంటే ఎవడైనా ఆడతాడు, పవర్ లేనప్పుడు ఆడినోను వీళ్ళతోటి, టీఆర్ఎస్లతోటి, హరీష్ రావుతోటి. కాబట్టి వదిలేసి గురించి నో ప్రాబ్లం. ఓకే రైట్. ఇదొకటి ముఖ్యంగా కొంచెం వెనక్కి వెళ్తే మీరు పవర్లోకి రాకముందుకు జగ్గారెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్ కొంచెం వైబ్రేట్ అయినాయి, కాంగ్రెస్ పార్టీలో వైబ్రేషన్ గురి చేసినటువంటి పరిస్థితి. పోటాపోటీగా మీరు అన్నారు ఇందాక పదవి కోసం పోటీ నడిచింది, తర్వాత రేవంత్ పైన స్టేట్మెంట్ చేశారు, పోరాపోరుగా అయిపోయింది, ఇప్పుడు పవర్లోకి వచ్చారు. ఇప్పుడు జగ్గారెడ్డి రీసెంట్గా రేవంత్ రెడ్డిని వెళ్ళి కలిశారు. ఇద్దరి మధ్యలో ఏం జరిగింది చర్చ, దేని గురించి ఆ భేటీ, ఏం జరిగింది, అసలు ఏం మాట్లాడుకున్నారు? నేను ఈ పిసిసి పోటీ కోసము రేవంత్ నేను మేము ఎవరైతే టీం ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే ఇంకా మిగతా ఎవరైతే మన కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ ఇంకా చాలామంది సీనియర్స్ అంతా ఉన్నారు కదా. ఆ ఘట్టం అయిపోయిన తర్వాత మా 40 మందిని ఢిల్లీకి పిలిచినప్పుడు రాహుల్ గాంధీ గారు ఇప్పటిదాకా పోటీ పడ్డారు అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ రావడానికి మీరందరూ ఒకటి ఈ లైన్లో మీరు పనిచేయండి, మీరు బయట మాట్లాడొద్దు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాకు చెప్పండి అని అందరికీ డైరెక్షన్స్ ఇచ్చారు. వారు ఇచ్చిన డైరెక్షన్ని నేను 18 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నా. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డైరెక్షన్ అంతేగా, ఆ డైరెక్షన్ని నేను అప్పటి నుంచే ఫాలో అవుతున్నా. ఒకటి మొన్న ముఖ్యమంత్రి గారిని నేను కలవడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కలవడానికి కారణం ఏంటంటే కొంత రాజకీయ పరిస్థితుల మీద కానీ కొన్ని వేరే అంశాలు ఏదైనా ఉంటే కూడా మాట్లాడదామని పోయినా కూర్చున్నా, మాట్లాడినాం. మా ముఖ్యమంత్రి కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి మాకు అవకాశం ఉంటుంది, ఆ రైట్స్ ఉంటాయి. ఆయన మమ్మల్ని మాతో మాట్లాడాలని ఆయనకు ఉంటుంది, మాకు ఆయనతో మాట్లాడి కొంత కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇంకా రాజకీయానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత మాట్లాడడం జరిగింది. అన్ని విషయాలు మనం మీడియా ముందు చెప్పలేము. ఓకే రైట్. జగ్గారెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇట్లనే మీరు ఇందాక అన్నారు చాలా ప్రశాంతంగా ఉన్నా, ఓడిపోయినా కూడా నాకు అట్లా ఏం లేదు, అన్నీ చూసినా, నేను ఎత్తు పల్లాలు చూసినా, అధికారం చూసినా, ముఖ్యమంత్రులతో కలిసి తిరిగినా, నాకు పెద్ద పవర్ గురించి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే గతంలోనే చూసిన ముఖ్యమంత్రులతో. ఓకే రైట్, అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? జగ్గారెడ్డి సైలెన్సా, ఎంపీయా,
పీసీసీ పదవి ఇదంతా చర్చ జరుగుతూ ఉంది పార్టీలో. పీసీసీ పదవి కోసం జగ్గారెడ్డి ట్రై చేస్తుండు, ఢిల్లీ పోయిండు. తర్వాత ఇక్కడ లేదంటే ఎంపీగా పోటీ చేయాలనుకుంటుండు, లేదంటే కూతురు జయారెడ్డి గారిని తెరపైకి తీసుకొచ్చే రాజకీయ పరమైనటువంటి ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు వారసత్వానికి. జయారెడ్డిని గారి తెరపైకి తెస్తున్నారు, చర్చ జరుగుతూ ఉంది. రీసెంట్గా పొలిటికల్ డెవలప్మెంట్ చూస్తే పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. నలుగురు మీ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిశారు. నిజంగా అట్లా ఏమైనా జరుగుతుందా? ఏమైనా ఒకటి, నా కూతురు జయారెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయదు. ఆలోచన నా కూతురికి లేదు, మా ఫ్యామిలీలో లేదు. నా కూతురికి 4-5 నెలల్లో మ్యారేజ్ చేసి, నా కూతురు మ్యారేజ్ చేసి ఆ 10 సంవత్సరాలు ఆ జీవితం, ఆ ఫ్యామిలీ జీవితం గడిపిన తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత నా కూతురు ఫీల్డ్లోకి వస్తుంది. అది ఆమె లైన్, అది ఆమె చెప్పిన లైన్, అది నా కూతురు జయరెడ్డి లైన్. అది ఓకే. నా భార్య ఎప్పటికీ ఫీల్డ్లోనే ఉంటుంది. పోటీ చేస్తుందా, ఆ పరిస్థితులు బట్టి పోటీ చేస్తుందా చేయదా అది వేరు. కానీ ఆమె ఎప్పుడు నా పాత్ర కూడా ఆమెనే ఫీల్డ్లో చూస్తుంది. అట్లాగే పీసీసీ ఎంపీ విషయానికి వచ్చినట్టయితే గతంలో నేను చెప్పిందే ఉంది. కానీ ఇప్పుడే పీసీసీ చేసి అంత ఎమర్జెన్సీ కూడా ఏం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ పీసీసీ ఆయనే కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఇంపార్టెంట్. దాని తర్వాత 14 సీట్లు గెలవాలా, 15 సీట్లు గెలవాలి, మిస్ అయితే 10 సీట్లు గెలవాలి అనేది నిన్న ఎలక్షన్ కమిటీ, నిన్న ఏఐసీసీ డైరెక్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సిస్టము. దానికి భట్టి గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా సీనియర్స్ అందరూ కూడా మాట్లాడారు. మన దీపా మున్షిజీ నిన్న మీటింగు. ఇక పీసీసీ అనేది నేనే కాదు, ఇంకా చాలామంది ఇప్పుడు సపోజ్ బీసీ ఈక్వేషన్ ఫ్యూచర్లో ఇప్పుడేం ఉండకపోవచ్చు, ఇప్పుడేం ఉండదని అనుకుంటున్నాను నేను. ఇంకా 1 ఇయర్కా 2 ఏళ్ళకా ఉండదని అనుకుందాం, 2 ఇయర్స్కి అనుకో. ఇంకా బడ్జెట్ ఏం లేదు కాబట్టి నా ఒపీనియన్. ఫస్ట్ బీసీలో ఎస్సీలో అనే ఒక నిర్ణయం జరిగిన తర్వాత వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు అయిపోతే అదొక క్లియర్ అయిపోతుంది. లేదు ఇంకేమన్నా ఈ కమిటీలో తీసుకుందాం అన్నప్పుడు తప్పకుండా నా పేరు చర్చలకు వస్తుంది. నేను ఎప్పటికీ ఇంట్రెస్టే ఉంటా. రేపు 2 ఏళ్ళకి వచ్చినా, 4 ఏళ్ళకి వచ్చినా, 6 ఏళ్ళకి వచ్చినా పీసీసీ అవకాశం నేను ఎప్పటికీ రెడీ ఉంటా. నా ఇంట్రెస్ట్ పార్టీ లైన్లో ఫుల్ పని చేయాలని. నేను ఇంకా 2-3 ఏళ్ళకు, 4 ఏళ్ళకు, 5 ఏళ్ళకు అందరి అభిప్రాయాలు సిస్టమ్ అయిపోయినాక వచ్చినా నాకు హ్యాపీ. నంబర్ 1 పీసీసీ ప్రెసిడెంట్గా. ఎంపీఐ వచ్చేసరికి ఎట్లయితే నా ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ ఎక్స్-సీఎం కేసీఆర్ సొంత జిల్లా కాబట్టి 30 ఏళ్ల కిందట ఇందిరాగాంధీ గారు పరిపాలించిన ప్రాంతం కాబట్టి ఎంపీ ప్రైమ్ మినిస్టర్గా మళ్ళీ ఆ పూర్వవయం తీసుకురావాలి. మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దాని మీదనే నా ఫోకస్. ఇక 2 ఏళ్ల కింద నా భార్యని ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి లోకల్ బాడీ ఎలక్షన్లో ఎమ్మెల్సీ యూనానిమస్ కావద్దు, నాకు 200 ఓట్లే ఉన్నాయి కాంగ్రెస్కి అని తెలిసినా, మేము గెలవము, అవతల టీఆర్ఎస్కు 1100 ఓట్లు లోకల్ బాడీ ఓట్లు ఉన్నాయని తెలిసినా, నేను యునానిమస్ కాకుండా సీఎం సొంత జిల్లాలోనే ఇప్పుడు ఎక్స్-సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే పోటీ నా భార్యని పెట్టినా, నేను ఒక 4-5 కోట్లు ఖర్చు పెట్టినా, హరీష్ రావు 35-40 కోట్లు ఖర్చు పెట్టిండు. స్పెషల్ ఫ్లైట్లు పెట్టిండు 1100 మందికి. ఒక 20 రోజులు అయితే టీఆర్ఎస్ లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్న 1100 మంది కాంగ్రెస్ పార్టీ పేరు జగ్గారెడ్డి పేరు చెప్పించారు. ఏది పోటీ చేయడం వల్ల నా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మా పార్టీకి ఓటేసుకున్నారు. మా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. పోటీ ఉన్నందుకు మీరు లైవ్లో ఉన్నారు, వాళ్ళకి మేలు జరిగింది. ఇప్పుడు కూడా పార్టీ బలంగా ఉంది అనే దాంట్లోనే నేను ఎమ్మెల్సీ నా భార్యను పెట్టిన. ఇప్పుడు కూడా ఎవరైనా మంచి అభ్యర్థి పార్టీ డిసైడ్ చేస్తే ఆయనకు ఆ అభ్యర్థి కోసమే అవుట్సైడ్గా అందరం పనిచేస్తాం. అందరం ఒకవేళ ఎవరైనా ముందు రాకపోతే, అంటే 30 ఏళ్ళే కదా ఆడ కాంగ్రెస్ ఎంపీ లేక భయపడతారు. ఎవరైనా భయపడి రాకపోతే నేను రెడీ ఉన్నా. నాకు ఇక ఓటమి ఆల్రెడీ 5 సార్లు పోటీ చేసిన, 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకి 2 సార్లు ఓడిపోయినాము. ఒకవేళ ఓడిపోయినా 3వసారి పరగబడేది ఏముంది. కానీ పార్టీకి అయితే బూస్ట్ అవుతుంది కదా, బలం అవుతుంది కదా. ఆడ ఏది మెదక్ పార్లమెంటులో కేసీఆర్ సొంతది అనుకున్న గడ్డ మీద బలంగా
దెబ్బకు పడుతున్నది అని ఒక వాతావరణం క్రియేట్ చేస్తాం కదా, ఆ కోణంలో ఏదైనా ఉంటే అవకాశం ఉంటే చూడండి అని నిన్న మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి దీపా మున్షి గారికి చెప్పిన. ఓకే రైట్. మొత్తం మీ జిల్లాలో 7 ఒకటే మెదక్ నుంచి గెలిచినట్టున్నారు కాంగ్రెస్. మిగతా అన్ని వాళ్ళే ఉన్నారు ఈరోజు, టీఆర్ఎస్ ఉంది. సో ఉన్నప్పటికీ కూడా జగన్ గారు కొంచెం 2018-19 ఎలక్షన్లకు వెళ్తే 18 వాళ్ళే గెలిచిరు కేసీఆర్, 9 వాళ్ళే ఉన్నారు, 19 ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు రేవంత్ రెడ్డి ఓడిపోయిండు, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఓడిపోయిండు, కిషన్ రెడ్డి ఓడిపోయారు. అంటే బిగ్ లీడర్స్ అంతా పోయినటువంటి పరిస్థితి. ఆ టైంలో మీరు గెలిచారు, కానీ వాళ్ళు ఓటమి చెందినా కూడా మళ్ళీ ఎంపీకి కంటెస్ట్ చేస్తే మల్కాజ్గిరి నుంచి, నల్గొండ నుంచి అయినా, సికింద్రాబాద్ నుంచి 3 గెలిచినటువంటి పరిస్థితి. సో అట్లా రిపీట్ అయ్యే అవకాశం ఉందా మెదక్లో? ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కానీ ప్రజలు అంటే ఇప్పుడు అభ్యర్థుల ప్రక్రియ పూర్తయిన తర్వాత దీని మీద నేను మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. ఫస్ట్ పార్టీ ఎవరైనా క్యాండిడేట్ని ఫైనల్ చేసినప్పుడు దాన్ని బట్టి మళ్ళీ దీని మీద మనం మాట్లాడదాం. ఒక లైన్ ఇచ్చినాం మీకు, పార్టీ లైన్లో ఎవరు అభ్యర్థి ఉన్నా గట్టిగా పనిచేస్తాం. కాకపోతే నేను మాట్లాడినట్టు ఆ అభ్యర్థి మాట్లాడితే అది ఇప్పుడు నేను నా మాట్లాడే నా స్టైల్ ఇంకోరికి రాదు కదా, నా స్టైల్ నాకే ఉంటుంది. నేను కేసీఆర్ని వాళ్ళ ఫ్యామిలీ అటాక్ చేసిన స్టైల్ అలాగుంటుంది, ఇంకొక అభ్యర్థి ఎసుంటోడు వస్తాడో తెలియదు కదా, వాళ్ళ స్టైల్ ఎట్లుంటుందో దాన్ని బట్టి కొంత ఓటర్సు. అల్టిమేట్ ఏముంటుంది, మాకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే దాంట్లో తెలంగాణ నుంచి ఒక 14-10 ఉండాలి అనేది నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, దీపా మున్షిజీ, మా డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న దీని మీద ఇంకా సీనియర్ లీడర్స్ అందరూ కూడా మాట్లాడారు. కాబట్టి మేము అల్టిమేట్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేదంటూ తెలంగాణ నుంచి 10-14 లోపల ఎంపీ సీట్లు ఇవ్వాలనే ఒక ఏఐసిసి పార్టీ లైన్ మీద మేమంతా పనిచేస్తున్నాం. ఇది మా లైన్. ఓకే రైట్. ఎంపీ ఎలక్షన్ల సరికి జాతీయ పార్టీల మధ్య పోటీ అనేటువంటిది చర్చ. సరే, మొన్నటి వరకు బీఆర్ఎస్ మీరు ఇద్దరు పోటీలో ఉన్నారు, వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు, మీరు తెరపైకి వచ్చారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల సరికి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది అనేటువంటి మీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఆఫ్కోర్స్ మీరు కూడా అన్నారు జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది అనేటువంటిది. అక్కడ రామ్ మందిర్ ఓపెన్ చేశారు మోడీ, ఆ ఎఫెక్ట్ తెలంగాణలో కూడా ఉంటుంది అంటున్నారు. ఇంటింటికి అక్షంతలు పంచారు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ప్రతి ఒక్కరు డైలీ అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఈవెన్ లక్ష్మణ్ కూడా. ఏం చెప్తారు, నిజంగా తెలంగాణలో ఎఫెక్ట్ ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజలకు మేము ఏదో చేస్తామని ఓట్లు అడుగుతున్నాం. వాళ్ళు హిందూ భావజాలం మీద దేవుడి యొక్క ఆసరా తీసుకొని, పేరు దేవుడు, సీతారాముడు, సీతమ్మ తల్లి, శ్రీరామచంద్ర భగవాన్ యొక్క పేరు మీద ఆనాడు అయోధ్య ఇష్యూ మీద వాళ్ళ రాజకీయ ప్రయాణం నడుస్తుంది. మనుషులము దేవుడు అంటే ఎమోషన్స్, భక్తి ఇవన్నీ ఉంటాయి, అది వాళ్ళ విధానం. కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెన్స్ కంటే ముందు నుంచి కూడా, స్వతంత్రం రాకముందు లైన్ ఏంటి, ఆ రోజు మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, మిగతా సిస్టమ్ ఏంది, కాంగ్రెస్ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు కులాలు ఒకటి అనే భావన వచ్చినప్పుడే మనకు స్వాతంత్రం వస్తుంది, అందులో నుంచే మనకు స్వేచ్ఛ ఉంటుంది అనేది ఆ రోజు లైన్. అందులోనే ఆ రోజు మహాత్మా గాంధీ, నెహ్రూ గారు ఏదైతే తీసుకున్నారో, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు దేశ స్వతంత్రంలో అందరం భాగస్వాములుగా ఉమ్మడిగా పోవాలనేది లైన్. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ఫ్యామిలీలో ఉన్న ఇప్పటి వరకు, ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు ఇప్పుడు కూడా లైన్ అదే. మేము అధికారం రావాలి, ఈ మతాన్ని కొట్టాలి, ఆ మతాన్ని కొట్టాలి, ఈ మతాన్ని లేపాలి, ఇది రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ లైన్ కాదు. ఓకే, ఇది అధికారం ఉన్నా లేకున్నా ఒక పాలసీ, ఇది అందరం ఒకటే అనేది భావన. బీజేపీకి అధికారం ఉండాలి, రావాలి, ఎప్పటికంటే ఒక దేవుడు అన్నా ఉండాలి, ఆ మతం అన్నా పనిచేయాలి. కాబట్టి ప్రస్తుతానికి సీతమ్మవారు, శ్రీరాముని వాళ్ళకి వేరే దారి లేదు. ఇప్పుడు ప్రజలు కూడా అరే ప్రధానమంత్రి మోడీగా ఉండి మోడీ గారు మాకు 15 లక్షల రూపాయలు పేదోళ్ళకి ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తాడు, ఇయ్యలేదని యూత్. మాకు డీజిల్ ధర పెంచిండు, పెట్రోల్ ధర పెంచిండు, బంగారం వేస్తున్నాడు, గ్యాస్ ధర వేస్తున్నాడు. ఇవేం అడుగుతలేరు, ఆలోచన చేస్తలేరు ప్రజలు.
అక్షంతలు నగర్ నెత్తి మీద అనుకుంటారు ఓట్లేస్తున్నారు. మనం ఏం చేస్తాం దానికి? ఇక అంటే జగ్గారెడ్డిది కూడా రాజకీయ లైఫ్ స్టార్ట్ అయిందే ఆర్ఎస్ఎస్ నుంచి. మీకు ఆర్ఎస్ఎస్తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మీరు ఏబీపీలో కూడా తిరిగిన అనుకుంటున్నా తెలిసి. సో మీకు తెలుసు కదా ఆల్రెడీ. మీరు ప్రభావితం చేయలేరా? సంగారెడ్డి జిల్లాలో రాములవారి కళ్యాణం పెద్దగా చేసేది జగ్గారెడ్డి. ఏ కార్యక్రమం చేసే బతుకమ్మ కార్యక్రమాలు చేసుకున్నా, ఏ ఫండ్ చేసినా దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు జగ్గారెడ్డి ఫండ్ రైజర్, జగ్గారెడ్డి టోటల్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నిటికి కూడా మొత్తం డీజే అన్ని పండుగలకు సంబంధించి అది మీకు ప్లస్ కాబోదా? జెండాలు మీరు చెప్పింది కూడా నమ్ముతారు కదా. మేము సీతారాముడు దేవుడు, సీతారాముడు కళ్యాణం నేను పుట్టినాక నేను వచ్చినాక చేసేది కాదు అది. లేదు ప్రధానమంత్రి మోడీ పుట్టినాక వచ్చింది కాదు అది. సీతారామ కళ్యాణం ఇది చరిత్ర. ఇప్పుడు బీజేపీ పార్టీ పుట్టినాక సీతారాముడు పుట్టిరా కథ. ఇప్పుడు వాళ్ళు అది కూడా అంటారేమో. ఇక జనం పాపం కొత్త జనరేషన్ ఏం తెలుస్తుంది, అట్లా అయిపోయింది పరిస్థితిగా. ఈ సోషల్ మీడియా అది ఇది లేనిది ఉన్నట్టు ఉంది, లేనట్టు వాళ్ళు ఇట్లా కొంత వెసులుబాటు ఉంది కదా. ఏది కెమెరాల దాంట్లో దీంట్లో అంతా. నేనేమంటున్నా అంటే జగ్గారెడ్డి సీతారామ కళ్యాణం చేసేది వేరు, బీజేపీ వాళ్ళు అయోధ్య ఇష్యూ వేరు. సీతారామ కళ్యాణం అనేది అది చరిత్ర, అది మన భక్తి, అది మన ఇష్టం, అది మన కోరిక. ఎట్లయితే మనము ఇంట్లోకో కూతురుకో కొడుకో పెళ్ళిళ్ళు చేస్తామో ఆ 10 రోజులు ఎట్లా ఆనందం పడతామో మనం అట్లనే దేవుళ్ళు అంటే సీతారామ కళ్యాణం అదొక ఆనందం, అదొక ఆనందం, అదొక తృప్తి, అదొక భక్తి. అట్లాగే శివపార్వతుల కళ్యాణం కూడా, శివపార్వతుల కళ్యాణం శివరాత్రి ముందు చేస్తాం. అది ఒక ఆనందం, అదొక భక్తి, అదొక తృప్తి. ఇప్పుడు ఇవన్నీ వీటి కోసం చేస్తున్నాం మనం, అర్థమైంది కదా. ఇది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సీతారాముడు దేవుళ్ళకి మొక్కడా ఇంట్లో? ఇక రోజు సీతారాముడు మొక్కేది ఫోటో తీసేయాలన్నా బయట రాహుల్ గాంధీ గారు? అట్లా కాదు కదా. సీతారాముడు, సీతమ్మ వారు, రాముల వారు దేవుళ్ళు, వాళ్ళకి ఇంట్లో అగరబత్తి అని మొక్కుతాడు ఇంట్లో. అది ఆయన ఎవడో మొక్కమంటే మొక్కాడు కదా, అందరము మొక్కుతాము. ఇప్పుడు మహాత్మా గాంధీ ఏమన్నాడు? అప్పుడైతే మోడీ పుట్టలేడు కదా, ఇంక అప్పటికైతే అమిత్ షా పుట్టలేడు, వీళ్ళెవరు పుట్టలే కదా. మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం. అప్పుడు అయోధ్య ఇష్యూ ఉందా మరి? అట్లంటే మరి అప్పుడే మహాత్మా గాంధీ గారు అన్నారు కదా, అప్పుడు నెహ్రూ గారు ఉన్నారు కదా అప్పుడు. మరి ఇది అంటే జనం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి నేను సీతారామ కళ్యాణం చేసినప్పుడు నేనేం చేస్తా అంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నక్షత్రాల్లో ఒక సంచి బియ్యం కలుపుతున్నారు. నేనేం చేస్తా తెలుసా? నేను సీతారామ కళ్యాణం రోజు మా రామ్నగర్ సంగారెడ్డి కళ్యాణం చేసేటప్పుడు గుళ్ళ ఒక 200 కేజీలు ఏది మన ముత్యాలు, మొత్తం ముత్యాలు 200 కేజీలు దేవుని మీద వస్తా, సీతారాముల వారి మీద వస్తా. నేను ప్రతి ముత్యం దేవుని కానీ తాకిస్తాడా, ఒక అరగంట టైం తీసుకొని నేనే వస్తాను అన్నిటికీ, నాకు తృప్తి. అట్లా దేవునికి ముట్టించిన ఆ ముత్యాలు లోపల ఒక స్వాముల వారు, మాకు మదనానంద స్వామి గారు వస్తారు. ఎప్పుడైనా వారు రాకపోతే లోకల్గా మాకు భయ సిద్ధాంతి గారు అని ఉంటారు, పవన్ పంతులు అని ఉంటాడు, మా గుడి సంపత్ అని ఉంటాడు పంతులు. ఇట్లా ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతోటి మేము నేను వాళ్ళతో బ్రాహ్మణులతోటే నేను ఆ ముత్యాలు, ప్రతి ముత్యము దేవునికి అంటించి ముట్టించినాకనే ఆ ముత్యాలు బ్రాహ్మణులతోటే సాయంత్రము 7 గంటలకు స్టార్ట్ అయితే కళ్యాణం అయిపోయిన తర్వాత రాత్రి 2 గంటల వరకు జనమంతా సాటిస్ఫై తీసుకునేంత వరకు కూడా ముత్యాలు ఇస్తూనే ఉంటారు వాళ్ళు. అర్థమైంది కదా. జగ్గారెడ్డి సీతారామ కళ్యాణం చేస్తున్నాడు కదా, ముత్యాలు ఇచ్చేటప్పుడు జగ్గారెడ్డి ముఖాలు అందరు కనబడాలని చెయ్య. అది బ్రాహ్మణుడు ఇస్తేనే ఒక తృప్తి, దానికి వాల్యూ ఉంటుంది. ఇక నేను ఓట్ల కోసం కూర్చోను కదా, బీజేపీ వాడు అయితే ఆడ కూర్చుంటాడు. నాకు తెలుసు బీజేపీల కథ తెలుసు, ఆర్ఎస్ఎస్ల కథ తెలుసు. నేను ఆడికేంచి అప్పుడున్న పరిస్థితులు ఆడు ఉన్ననేమో కానీ
అవి నా నెత్తికి ఎక్కలేవు. నేను ఆడున్నా హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఆ ఏజ్లో నా బుర్రలో అది నా పుట్టుకలే ఉన్నట్టుంది అది. ఎందుకంటే మా అమ్మ కాంగ్రెసే, మా తాతలు కాంగ్రెసే, వాళ్ళ బ్లడ్డే కదా నాకు వచ్చింది. బాడీలు అట్లా వచ్చినాయి మాడికేసి, కానీ బ్లడ్ ఏమో కాంగ్రెస్దే కదా, బ్రాండ్ అదే, బ్రాండ్ ఇదే, ఖాళీ బాడీ అక్కడిది. అర్థమైందా? ఓకే, బ్లడ్ కాంగ్రెస్దే. అమ్మ కాంగ్రెస్, అయ్య కాంగ్రెస్, తాత కాంగ్రెస్ అంటే మరి అదే ఉంటుంది కదా, బ్లడ్ చేంజ్ ఉంటుంది కదా. బ్రాండ్ అయితే కాంగ్రెసే, బ్రాండ్ అయితే కాంగ్రెసే. ఓకే. అప్పుడు రాజకీయ పరిస్థితుల్లో ఆ వయసులో కాంగ్రెస్లో ఎవడు తీసుకుంటాడు, అప్పుడు బీజేపీ ఎవడు చూసిండు ఎవడికి తెలుసు. అప్పుడు ఆ రోజులలో ఏదో ఒక బ్యానర్ కావాలి కదా, బ్యానర్లో పనిచేసినాం అంతే. రైట్. పొలిటికల్, మీరు మెదక్ ఎంపీ సీట్ అంటారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర నాయకత్వానికి అధికారంలోకి రావడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ కేంద్రంలో పార్లమెంటు స్థానాలు ఎక్కువ సాధించడం అంత ఇంపార్టెంట్. ఎందుకంటే కేంద్రంలో ప్రధాని కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కేంద్రంలో అనేటువంటిది కాంగ్రెస్ లక్ష్యం. కాబట్టి ఒకవైపు బీజేపీ ఏమో కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు ఆ స్లోగన్ బయటికి. దాదాపు అన్ని రాష్ట్రాలు ఎక్కువ శాతం బీజేపీ లేదంటే బీజేపీ మిత్రపక్షాలు ఉన్నాయి. మొన్నటి వరకు మీతో పాటు ఉన్నటువంటి కొద్దిమంది మిత్రపక్షాలు కూడా విడిపోతున్నారు. నితీష్ కానీ మమతా కానీ సపరేట్గా పోటీ చేస్తామంటున్నారు, లిమిటెడ్ సీట్స్ ఇస్తామని అఖిలేష్ యాదవ్ అంటున్నారు. సో ఇక్కడ పార్లమెంట్ స్థానాలపైన ఎట్లా ఫోకస్ చేస్తూ ఉన్నారు మీరు? ఏ ఎజెండాతో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది? రాహుల్ గాంధీ గారు, ఆయనను నేను అబ్జర్వ్ చేస్తున్న చాలా సంవత్సరాల నుంచి. ఆయన బ్లడ్ చాలా ఉదారమైన ఫ్యామిలీ అది. రాహుల్ గాంధీ గారి యొక్క బ్లడ్, వాళ్ళ ఫ్యామిలీ అదంతా చాలా ఉదారం. వాళ్ళది ఇచ్చే చెయ్యే, పంచే చెయ్యే. అందుకే నేను బాగా ఇష్టపడతా, ఎందుకంటే నాది కూడా అదే పద్ధతి కాబట్టి. ఆయన రాజుగా ఆయన రాజే, కానీ రాజు అని ఫీల్ కాడు. ఆయన రాజే, ఆయన చక్రవర్తే. ఎవరు? రాహుల్ గాంధీ గారి బై బర్త్ గోల్డెన్, బై బర్త్ ఆయన చక్రవర్తే. రాజు బై బర్త్ చక్రవర్తే. బై బర్త్ మోడీ కాదు, చక్రవర్తి. ఇంకెవరు కాదు దేశ రాజకీయాల్లో. ఆనాటి నుంచి మహాత్మా గాంధీ, నెహ్రూ నుంచి తీసుకుంటే వాళ్ళ పుట్టుకనే అది. అందుకే వాళ్ళ పోస్టులకు సంబంధం లేదు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడున్నా, ఈ దేశమే కాదు ఏ దేశంలో అయినా వాళ్ళకి ఆ విలువలు ఉంటాయి, ఆ గౌరవం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి. ఆయన బర్త్లో, ఆయన పుట్టుకనే ఒక చక్రవర్తి. కానీ ఆయన చక్రవర్తికి ఎప్పుడు ఫీల్ కాడు. ఆయన ఎప్పుడు సైనాధిపతిగానే ఫీల్ అవుతాడు. ఆయన ఈ దేశ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు, ఈ వ్యవస్థకు విన్నావా, ఆయన చక్రవర్తి. కానీ చక్రవర్తిగా ఎప్పుడు ఫీల్ కాడు. ఆయన అట్లా అనుకోడు, ఎస్ నేను చక్రవర్తిని కాదని. అందుకే ఆయన ప్రజల దగ్గర తిరుగుతున్నాడు. ఆయన ఒక సైనాధిపతిగానే ఫీల్ అవుతున్నాడు ఆయన. అందుకే భారత్ జోడో యాత్ర, అందులోనే ఈరోజు భారత్ న్యాయ యాత్ర. ప్రజల మధ్యలో తిరిగేవాడే. మన పురాణంలో కూడా చక్రవర్తులు మారు వేషంలో తిరిగేటోళ్ళు, ప్రజలు ఎట్లున్నారు ఏంటి సంగతి తెలుసుకునేటోళ్ళు. అలాంటి పాత్రనే ఈరోజు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ప్రజల ముందు, ప్రజలలో తిరుగుతున్నాడు. కాబట్టి డెమోక్రసీ పద్ధతిలో, ఓటు పద్ధతిలో చట్టాలు ఉన్నాయి కాబట్టి, అందులో ప్రధానమంత్రి కావాలి కాబట్టి, ప్రధానమంత్రి అయితే ఎన్నో మంచి పనులు జరుగుతాయి. అవన్నీ అవగాహన కోసమే ఆయన పూర్తిగా దేశంలో ఉన్న ప్రజల మధ్యలోకి వెళ్ళి అవగాహనలో చేసుకునే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క జోడో యాత్ర, ఇదొక న్యాయయాత్ర. అల్టిమేట్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు దేశంలో ప్రజలకు మంచి జరిగే, ఆయన ప్రధానమంత్రి అయి దేశంలో ప్రజలకు మేలు జరిగేంత, ఆయన చేసేంత వరకు మేము కాంగ్రెస్ పార్టీ సైనికులము, మేము పనిచేయడం జరుగుతుంది. రైట్. ఒక పొలిటికల్ ఫ్యాక్ట్స్కి వస్తే మీరు అన్నట్టు దేశమంతా తిరుగుతుండు, రాహుల్ యాత్ర చేస్తూ ఉండు, ఇప్పుడు న్యాయయాత్ర చేస్తూ ఉండు, మొన్నటి జోడో యాత్ర, ఇప్పుడు న్యాయయాత్ర చేస్తూ ఉండు. చేసినటువంటి దాంట్లో కర్ణాటకలో పవర్లోకి వచ్చారు, తెలంగాణలోకి వచ్చారు. మొన్న జరిగిన ఎలక్షన్లో 3 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. చాలా అనూహ్య పరిణామం. కనీసం అక్కడ సర్వే రిపోర్ట్లో కూడా తలకిందులైనటువంటి పరిస్థితి. మధ్యప్రదేశ్లో వస్తుందన్నారు, చివరాఖర్లకు మధ్యప్రదేశ్ అయితే పక్కా వస్తుంది, ఛత్తీస్గఢ్లో పక్కా వస్తుందన్నారు.
చూస్తే అట్లా కనిపించలేదు. మరి మీరు అన్నట్టు పవర్లోకి వచ్చే పరిస్థితి ఉందా కేంద్రంలో? ఎందుకంటే రియల్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే మీరు మొత్తం 3 రాష్ట్రాలు ఉన్నారు. 2 రాష్ట్రాలు అందులో బలమైనవి, కర్ణాటక, తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్ నామకే వాస్తే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూడా. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా జగ్గారెడ్డి? రియల్ ఫ్యాక్ట్ మాట్లాడుతుంది. అంటే ఒకటి అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. జనరల్గా కొంతకాలం ముందు ఒక 10 ఏళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికలను కొంత భిన్న ఆలోచనలు, భిన్న ఓటు బ్యాంక్ ఉంటుండే. దేశ రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ దేశంలో కాంగ్రెస్ ఉంటే బాగుంటుందని ఓటు బ్యాంక్ ఇట్లా జరుగుతుండే. ఈ రాను రాను కొంత ఈ చెప్తే కదా ఈ ఎమోషనల్స్ ఏది ఈ రాముల వారి సీతారాముల వారి యొక్క పేరు మీద కొంత జనాలను మభ్యపెట్టి వాళ్ళని లొంగ తీసుకొని దేవుళ్ళ పేరు మీద ప్రజలు లొంగ తీసుకొని ఓటు బ్యాంక్ పెంచుకుంటూ ఆ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తూ కొంత జనాలను వాళ్ళు ఓటు బ్యాంక్గా మలుచుకున్నారు. ఆ మత్తులో నుంచి జనము బయటకు వచ్చిన రోజు. ఏ మత్తులో నుంచి? వాళ్ళ ట్రాప్. దేవుని మత్తులో నుంచి కాదు, దేవుని పేరు మీద బీజేపీ చేస్తున్న మత్తు, దేవుని పేరు మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్న ఈ ట్రాప్. వీళ్ళు భగవంతుని భక్తులు కారు, వీళ్ళు దొంగలు అని తెలుసుకున్న రోజు, వీళ్ళు కనువిప్పు అయిన రోజు తప్పకుండా వీళ్ళే ఈ ప్రజలే తొందరగానే ఆయన ప్రధానమంత్రి చేస్తారు. ఇది నేను ఊహించి చెప్తున్న మాట. ఓకే, రాష్ట్ర రాజకీయాలకు వద్దాం. చివరగా రాష్ట్ర రాజకీయాల్లో జగ్గారెడ్డి ఎంత డేర్గా కనిపిస్తాడో, ఎంత సెన్సేషన్ కామెంట్ చేస్తాడో అంత బోలాబాల. అసలు యాక్చువల్గా జగ్గారెడ్డికి ఏం తెలీదు రాజకీయంగా. కొన్ని అంశాలు ధన అనేస్తాడు, తర్వాత దానివల్ల జరిగే నష్టాన్ని ఊహించాడు. అట్లాంటి స్టేట్మెంటు. హరీష్ రావు మీ ప్రధాన ప్రత్యర్థి మీ జిల్లాలో తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాడు. జగ్గారెడ్డి మాత్రం ధన మాట్లాడేస్తాడు. దానివల్ల నష్టం జరిగిందని ఎప్పుడన్నా అంచనా వేసుకున్నా? నిజంగానే అట్లుందా ఆ పరిస్థితి? జగ్గారెడ్డి ఏది మాట్లాడినా వ్యూహంతో మాట్లాడతాడు. జగ్గారెడ్డి ఆలోచన లేకుండా ఏది మాట్లాడాడు. జగ్గారెడ్డి ఒకరిని అటాక్ చేసినా వ్యూహంతో అటాక్ చేస్తాడు. జగ్గారెడ్డి కొన్ని నెలలు మౌనంగా ఉన్నా వ్యూహంతో మౌనంగా ఉంటాడు. ఇక నువ్వు హరీష్ రావు సంగతి అడిగితేవి. హరీష్ రావుది ఏమంటివి? తక్కువ మాట్లాడతాడు, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ. బ్యాక్గ్రౌండ్ లేదు, పాడలేదు. ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది హరీష్ రావుకి? పైసలే బ్యాక్గ్రౌండ్. పైసలు లేకుండా హరీష్ రావు రమ్మని ఫీల్డ్లకు వేస్ట్. అదంతా మనిషికి పైసలు అంటే బలం కదా. పైసలు లేకున్నా నేను బలవంతున్నే. వాళ్ళు హరీష్ రావు పైసలు ఉంటేనే బలవంతుడు. జగ్గారెడ్డి పైసలు లేకున్నా బలవంతుడే. నేను హరీష్ రావు మంత్రి హోదాల బలవంతుడే, జగ్గారెడ్డి ఏమి లేకున్నా బలవంతుడే. తేడా చాలా ఉంటుంది. నేను హరీష్ రావు రోడ్డు మీద నడుచుకుంటూ పోదాంపా, పోతే ఒరిజినాలిటీ తెలుస్తుంది. జగ్గారెడ్డి ఏంటిది, హరీష్ రావు ఏంటంటే జనంలో తెలుస్తుంది, వచ్చే జనాలను బట్టి. ఒకసారి అట్లా ప్రయోగం చేయండి చూద్దాం. అవును, జగ్గారెడ్డి ర్యాలీలే సంబంధం లేదు, ధర్నా సంబంధం లేదు, పోతే 100 నుంచి 150 మంది ఉంటారు. రీజన్ ఏంది? ప్రేమనా, అభిమానమా, ఏంటి? ఏం లేదు. నేను అందరితో చనువు జర క్లోజ్గా ఉంటా కాబట్టి అంతే, వేరేదేం లేదు. క్లోజ్గా ఉంటా, ఎవరైనా చెప్పింది ఇంటా, కొంత చాలా ఓపికతో తింటా. నేను ఇన్ని ఊకోన్నది అది ఉన్నది నోటి చేసుకుంటా, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటా, మా వాళ్ళు ఎమ్మడున్న చెప్తా, మళ్ళీ అది ఏదైనా ఉంటే చెప్తా, లేదన్నా బాధలు ఉన్నోడు ఉంటే ఇంటా, ధైర్యం ఇస్తా, నాకు తోచిన సాయం చేస్తా. విన్నారా? నేను చెవులు వినడమే, నేను ప్రాక్టికల్ మనిషిని. విన్నారా? ఎవరిని ఎక్స్పెక్టేషన్ చేయకుండానే హెల్ప్ చేస్తా. ఓకే, ఇంకొకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఏమనుకున్నా పర్లేదు, మీ నుంచి ఆన్సర్ కూడా నేను అట్లే ఆశిస్తున్నా. రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన లోపల మార్పు వచ్చిందా? తర్వాత మీ లోపల ఏమైనా మార్పు వచ్చిందా? ఎందుకంటే రేవంత్ రెడ్డిని మధ్య బాగా ప్రైజ్ చేస్తున్నట్టు, పొగుడుతున్నట్టుగా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. తప్పది. నేను రేవంత్ రెడ్డిని పొగుడతలేను. ఆయన కూడా రాహుల్ గాంధీ గారు నియమించిన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆయన కూడా ఆ మాట ఒప్పుకుంటాడు.
ఆయన ముఖ్యమంత్రి, ఆయన్నే పిసిసి, ఆయన కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ. నా పార్టీ ముఖ్యమంత్రిని నేను వెనుక మీదేసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఇప్పుడు ఆయన ఆ పొజిషన్లో రాహుల్ గాంధీ గారు అక్కడ ఆయన కూర్చుని పెట్టాడు. పిసిసితో పోస్ట్తో పాటు ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఆయన కూర్చుని పెట్టాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. నా డ్యూటీ అది. ఇక్కడ వ్యక్తిగత నేను పోను, నా స్టైల్ కాదు అది. నేను అట్లా పోను. అది సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా తెలుసు. నాతో ఎవరు మాట్లాడలేరనుకో, నేనే మాట్లాడేవాడితోటి మాట్లాడా. ప్రేమతో మాట్లాడిరనుకో, ప్రేమతోటే ఉంటా. నేను పడి ప్రేమల జోలికి పడి పోనట్లా పోను. ఎంత కష్టం ఉన్నా సరే, నాకు ఎంత కష్టం ఉన్నా, నాకు ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా నేను పడి పోను. ప్రేమతోటి ఎవరన్నా ఉంటే వాళ్ళతోటి అవుట్లాడుకుంటా వాళ్ళ కోసం. లేదు జగ్గారెడ్డితో ఉండదలుచుకోలేదు అని అవతలలో అనుకుంటే నేను పోనిగా. పోనంటే పోను, డిసైడ్గా పోనట్లా పడి సమస్య లేదు. ప్రేమతోటి ఏమి ఇవ్వకపోయినా, నాకేమి చెయ్యకపోయినా అన్నా ఓకే అంటే నేను కూడా ఓకే అట్లుంటా. ఏం మాట్లాడతలేను అనుకో, గమన కూర్చుంటా. నేను సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మా బాధ్యత అది. రాహుల్ గాంధీ గారు ఆయనను మా మీద పెట్టిండు. మేము ఆయన ఎంబడి ఉన్నాము అని అంటే రాహుల్ గాంధీకి ఉన్నట్టేగా. ఓకే రైట్. నువ్వు అంటే రేవంత్ రెడ్డిని చూడకి కాడా, రాహుల్ గాంధీని చూడ ఆయన దగ్గర. ఓకే, పార్టీ డిసిషన్ ఫైనల్ వేసింది. ఒకటి జగ్గారెడ్డి గురించి, ఒకటి ఓటమి తర్వాత చాలా చర్చ జరుగుతూ ఉంది. అఫ్ కోర్స్ మీరు కూడా చాలాసార్లు మాట్లాడారు, ఇప్పుడు కూడా చెప్పారు. మరొకసారి ఓటమి గురించి, జగ్గారెడ్డి ఓటమి చెందిన తర్వాత సంతోషపడ్డ వాళ్ళు ఎవరు, బాధపడ్డ వాళ్ళు ఎవరు? కాన్స్టిట్యున్సీ ప్రజలు చాలామంది మీ దగ్గరకు వచ్చిరన్నారు, అన్న లాస్ట్ మూమెంట్లో తెలిసినట్టే మేము కొంచెం హెల్ప్ వస్తుండే, ఇట్లా పంపిస్తుండే, అంత పంపిస్తున్నాను. నిజంగా ఆ పరిస్థితి ఉందా? మీ పార్టీలో సంతోషపడే వాళ్ళు ఉంటే ఎవరు మీరు ఓటమి చెందినటువంటి సమయాన్ని? నేను సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తుంటే సంగారెడ్డి ప్రజలు హ్యాపీగా ఉండేటోళ్ళు. నేను ఇప్పుడు ఓడిపోయినా కాబట్టి నేను హ్యాపీగా ఉన్నా. అంటే ఇది అర్థం కాదంటే అంతే. నేను గెలిచి ఉంటే నా గవర్నమెంటు వాళ్ళకు ఎమ్మెల్యే హోదాలు ఏదంటే అది చేసి పెడుతుంటాయి. ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నేను ఆ రైట్స్లో నేను కొంత వీక్ అయిపోయాను. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే హోదాలో పోయి అడగడం వేరుంటుంది, నేను ఎమ్మెల్యే లేకుండా పోయి కొంత ఇబ్బందిగా ఉంటుంది. అంటే నేను ఎమ్మెల్యేగా ఉంటే మా ప్రజలు గెలిపించుకుని ఉంటే ఈ 5 ఏళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఏది పనుల ద్వారా. ఇప్పుడు నేను లేను. ఇప్పుడు నేను కంఫర్ట్గా ఉన్నా, ఇబ్బంది లేదు, టెన్షన్ లేదు, రిలాక్స్గా ఉన్నా. నాకేమి పెద్ద పట్టింపులు కూడా ఉండవు, ఇవన్నీ నాకు పెద్ద పట్టింపులు ఉండవు. కానీ సంగారెడ్డి ప్రజలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు చెప్పిన 6 పథకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కతో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ 6 పథకాలు అమలు చేస్తున్నారు. అది మా సంగారెడ్డి ప్రజలకు అందుతుంది. క్లియర్ కదా? కాబట్టి నియోజకవర్గంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మా బ్లాక్ ప్రెసిడెంట్, మా పార్టీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అధికారులు గవర్నమెంట్ చెప్పింది వింటారు. కాబట్టి మా వాళ్ళు ఎవరు పోయినా, కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, డిఎస్పీ, సిఏలు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు పనిచేస్తారు. వాళ్ళు చేయలేరు అనుకోండి మా వాళ్ళు చెప్పిన పనులు, ముఖ్యమంత్రి గారు చెప్తా అయినా వీళ్ళు పనులు చేస్తలేరు, వీళ్ళని వీక్ పడేసి ఇంకొని తెచ్చి పడేయంట. ఎవరైనా ఉండని, కలెక్టర్ ఉండని, ఎస్పీ ఉండని, డిఎస్పీ ఉండని, సిఏలు ఉండని, ఎస్ఎల్, ఆర్డీఓ, ఎంఆర్ఓలు ఎవరైనా ఉండండి. అధికారం కాంగ్రెస్ కదా, వాళ్ళు మా నాయకులు చెప్పినట్టు చేసుకుంటే ఇబ్బంది లేదు. చేస్తలేరని మా వాళ్ళు చెప్పిరనుకో, ఇక వీళ్ళంతా సీఎం గారు చెప్తాపా అని చెప్పి పంపిస్తా అంతే.
అదొక్క పని మా వాళ్ళకి చేసి పెడతా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఫీల్డ్లో ప్రజల మధ్యలో ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ, కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు, ఇవన్నీ చేసి పెడతా. ఇక చివరికి వస్తున్నాం ఇంటర్వ్యూలో వచ్చాక. ఒకటి, జగ్గారెడ్డికి రాజకీయ పరంగా ఎంతమంది దోస్తులు అంతమంది దుష్మన్లు కూడా ఉంటారు. కొంతమంది అంటే మొత్తం లేకున్నా ఎక్కువ మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నా ఏదో కొద్ది మంది అయితే దుష్మన్లు అయితే ఉంటారు జగ్గారెడ్డికి. అట్లా దుష్మన్లు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా? పేరు చెప్పకుండా కానీ ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు మిమ్మల్ని ఏమైనా నిలువరించడానికి అట్లా ఏమన్నా? నేను ఏమంటా అంటే ఏ వ్యవస్థలైనా సరే, రాజకీయం కానీ బిజినెస్ కానీ ఫ్యామిలీ కానీ అన్నదమ్ములు కానీ ఏడైనా ఉంటుంది ఈ పంచాయతీ. ఏది? దుష్మన్, ప్రేమ, దుష్మన్లు, ఈ రెండు ఉంటాయి. ప్రేమ ఒక అందుకు పనిచేస్తుంది, దుష్మన్ కూడా ఒక అందుకు పనిచేస్తుంది. దుష్మన్ వల్ల మనం ఎప్పుడు యాక్టివ్ ఉంటాం, ఇటు యాక్టివ్ ఉంటాం, అటు ప్రేమలో వాళ్ళతో హ్యాపీగా ఉంటాం. ఇటు దుష్మన్ అలర్ట్ చేస్తుంటాడు మనల్ని. ఏ క్షేత్రంలో అయినా ఈ రెండు ఉంటాయి. ఇది లేని ఏ చరిత్ర లేదు, పురాణం లేదు, రాజరికం లేదు, రాజకీయాలు లేవు, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటేనే మనిషి. ఓకే, కాబట్టి నేను ఎప్పుడు అలర్ట్గానే ఉంటాను. జగ్గారెడ్డి ఎప్పుడు కనిపించినా కానీ ఓ 2-3 రంగుల టీషర్ట్లలో కనిపిస్తుంటాడు. ఇప్పుడు గ్రీన్ ఉంది, నిన్న పింక్, లేకపోతే అంతకుముందుకు ఏదో ఆరెంజ్, సమ్ ఏదో జాజ్ కలరు, ఒక 2-3 టీషర్ట్లే కనిపిస్తుంటాయి. ఎందుకు అట్లా టీషర్ట్లకు? మళ్ళీ ఏం లేదు, కొంత కంఫర్ట్గా ఉంటుందని టీషర్ట్లు వేస్తున్నా. కొంత కంఫర్ట్ ఉంటుంది, కొంత కంఫర్టే, అంతే, రిలాక్స్ అంతే, వేరేది ఏం లేదు. గుండీలు పెట్టుకునేది ఇబ్బంది ఉండదు, ఇబ్బంది ఉండి ఏముండదు, మామూలుగా ఇట్లా కంఫర్ట్ ఉంటుంది కాబట్టి అంతే. ఇది 4 ఏళ్ళ నుంచి, ఎప్పుడంటే కరోనా నుంచి స్టార్ట్ చేశాను నేను ఇది. ఓకే, కొంచెం లైఫ్ స్టైల్లోకి వస్తున్నా. జగ్గారెడ్డి లైఫ్ స్టైల్ తెలుసుకోవాలని చాలా మంది కూడా ఉంటుంది ఇంట్రెస్ట్. ఎక్కువ మీరు పొలిటికల్ కామెంట్ చేస్తుంటారు, ఎక్కువ పొలిటికల్గా యాక్టివ్ ఉంటారు కాబట్టి జగ్గారెడ్డి ఏం తింటాడు, ఎన్ని గంటలకు వండుకుంటాడు, ఏం చేస్తాడు, జగ్గారెడ్డికి ఏమి ఇష్టం, అసలు జగ్గారెడ్డి సినిమాలు చూస్తాడా, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. మీరు ఏమన్నా దాని గురించి షేర్ చేసుకుంటే వేసుకుంటారు. నిజంగా ఏం తింటారు, జగ్గారెడ్డికి ఏమి ఇష్టం? నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్, ప్యూర్ నాన్ వెజిటేరియన్. నేను జనరల్గా ఏంటంటే ఒక చెయ్యి వంట తిన. ఈరోజు లంచ్ ఒకరికి చెప్తా మా సంగారెడ్డిలో, డిన్నర్కి ఒకరికి చెప్తా, రేపు లంచ్కి ఒకరికి చెప్తా, డిన్నర్కి ఒకరికి చెప్తా. ఒకరు చెయ్యి వంట అంటే మా వాళ్ళకి, మా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, లేకపోతే మా ఇంటి దగ్గర ఇంట్లో మహేందర్ అని ఉంటాడు, లేకపోతే మా మిస్సెస్ వాళ్ళ బంధువులు ఉంటారు. ఇట్లా రోజుకో ఒకరోజు ఆ ఇంటికాడ, ఒకరోజు ఈ ఇంటికాడ, ఒకరోజు ఆ ఇంటికాడ వంట చేసి తీసుకురామని చెప్తా. నాకు అది ఆ టైపు భోజనం ఎక్కువ చేస్తాను నేను. ఓకే, సినిమాలు ఏమన్నా చూస్తారా జగ్గారెడ్డి? సినిమాలు బాగా చూస్తా. లేటెస్ట్గా చూసిన సినిమాలు ఏవి? నేను యాక్చువల్గా పౌరాణిక సినిమాలు ఎక్కువ చూస్తా. లేటెస్ట్ చూడలేదా? పుష్ప, సలార్, ఇవన్నీ అంత అవి పెద్ద చూడా. నేను ఇప్పుడు కూడా సినిమాలు కూడా తగ్గింది. నేను ఎక్కువ పౌరాణికం చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా పౌరాణిక సినిమాలు, ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగా చూస్తుంటాయి. శ్రీకృష్ణ తులాభారము, దానవీర శూరకర్ణ, ఈ కురుక్షేత్రము, లేకపోతే పాండవుల వనవాసము, నర్తనశాల విన్నారా, జమున, శ్రీకృష్ణ అయితే నేను అనుకుంటా 100 సార్లు చూసి ఉంటాను ఆ సినిమాని. అంటే ఆ పౌరాణిక సినిమాలు, శ్రీకృష్ణుని పాత్రలు ఎన్టీ రామారావు కానీ, దుర్యోధనుడి పాత్రలు ఎన్టీ రామారావు కానీ ఆయన ఎస్వి రంగారావు టాప్, కానీ కొంత డైలాగు అదంతా ఎన్టీ రామారావు కాదు, ఎస్వి రంగారావు, టాప్ ఎన్టీ రామారావు అండ్ ఎస్వి రంగారావు. పౌరాణిక సినిమాలు వాళ్ళకి బాగా చూస్తా. నేను టీవీలో ఎక్కువ చూస్తా. ఇప్పుడు సపోజ్ నేను ఢిల్లీకి పోతున్నా అనుకో, ఢిల్లీకి పోతే దాంట్లో తెప్పించుకుంటా. నర్తనశాల ఎన్టీ రామారావుది, శ్రీకృష్ణ తులాభారం ఎన్టీ రామారావు జమునది, దానవీర శూరకర్ణ, ఈ 3 సినిమాలు చూస్తా. పోయేటప్పుడు చూస్తా, వచ్చేటప్పుడు చూస్తా. ఈ కామెడీలు అవి ఎప్పుడన్నా చూస్తా. కానీ కొంత దాంట్లో మెటీరియల్ కూడా ఉంటుంది, మజా కూడా ఉంటుంది, వాళ్ళ యాక్షను లేకపోతే డైలాగ్స్, అది కూడా పెద్ద రాజకీయమే కదా అదంతా, సిస్టమ్ అంతా. నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అది. సినిమాలు బాగా అవి చూస్తా. ఇప్పుడు ఈ మధ్యలో ఇక పోయింది ఇంట్రెస్ట్. ఇవన్నీ సరే ఓకే, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, యాక్టర్స్ చేస్తున్నారు, వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకి ఫ్యాన్స్. ఇప్పుడున్న జనరేషన్ ఒక్కొక్క హీరోకి 100,000 లక్షల ఫ్యాన్స్ ఉంటారు. కానీ వాళ్ళు ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ ఏదన్నా కొంత బెటర్ ఏదంటే అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ సినిమాలు అండ్ శోభన్ బాబు సినిమాలు,
ఇక నేనైతే ఆ తరం నుంచి ఆ తరం అంటే కొంత మనం బ్యాక్ పోతే, కానీ ఎంతున్నా ఆ ఎన్టీ రామారావు సినిమాలో తీసుకున్నంత మజా నేను ఈ సినిమాలో తీసుకోలేను. ఇప్పుడు వీళ్ళు మన చాలామంది వీళ్ళు డ్యాన్సులు చేస్తారు, కానీ ఎన్టీ రామారావు సినిమా పాట డ్యాన్స్ బాగా ఇష్టపడతాను నేను. డైలాగ్స్ కానీ పాటలు కానీ బాగా ఇష్టపడతా, ఎంజాయ్ చేస్తా. కానీ సినిమాలు నేను బాగానే చూస్తాను. ఇవి కూడా ఈ మధ్యలో తగ్గిపోయింది. ఇవి మనమున్న ఈ ప్రపంచంలో, ఈ ట్రస్ట్ ప్రపంచంలో అది పోయింది. కానీ థియేటర్లో పోతుంటే నేను ఆ రోజులలో నేను ఆర్టీసీ రోడ్లో మార్నింగ్ షో చూస్తుంటే, మార్నింగ్ షో అన్న మ్యాట్ని చూస్తుంటే, ఫస్ట్ షో చూస్తుంటే, సెకండ్ షో 4 షోలు చూస్తుంటే మా ఫ్రెండ్స్ తోటి. దేవి 70mm, సుదర్శన్ల, సంధ్యల, ఆర్టీసీ కార్స్లో ఉన్న థియేటర్లన్నీ ఇక ఇండ్లకించి దాంట్లోకి 4 షోలు చూస్తుంటే మళ్ళీ నేను మొత్తం నా ఫ్రెండ్స్ అందరం పోతుంటాం. ఇక బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ ఇంకా ఇప్పటికీ ఉంటారు కదా, టచ్లు ఉంటారు. అందరు నాయబడి సగం మంది ఫాలోవర్సే ఉంటారు. కొందరు ఉద్యోగాలు చేసిన టచ్లే ఉంటారు. అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు. మంచో చెడుకు ఏదైనా ఫోన్ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఎక్కడో దగ్గర నన్ను కనెక్ట్ అవుతుంటారు. కాబట్టి ఫుడ్ భోజనంలో బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం చేస్తాను నేను. అందులో కాంప్రమైజ్ కాను. మనకు నాలుకకి టేస్ట్ ఉండాలి, బాడీకి హెల్త్ ఉండాలి, అంటే బలానికి ఇవ్వాలి. కాబట్టి నేను 2 చూసుకునే భోజనం చేస్తాను. ఏదో తినాలి కదా, ఏదో బతకాలి కదా, నేను అట్లా కాదు. అందరూ ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో 2 ఇడ్లీలు చాలు, ఒక ఇడ్లీ చాలు, ఇది ఈ ఒక్క తింటే ఏమవుతుంది? అరే నేను అంటుంటే వాళ్ళకి అది అయ్యేది అవుతుందిరా నాయన. ఇప్పుడు ఏం రోగాలు అందరికీ వస్తాయి, తిన్నోనికి వస్తాయి. రోగాలు రాకుండా ఏమనుకుంటాయి? ఇది తింటే ఎక్కువ రోగం అవుతుందేమో. అసలు అటు తిన్న కూడా తిన్నాడు ఈ అమ్మ వాడైతే. నాది అట్లుండదు. మంచి కారం, ఇంటి భోజనం కారం. ఇప్పుడు బాగా ఇంటి భోజనాల్లో బోర్ అయిందనుకో, హైదరాబాద్లో ఎన్ని హోటల్స్ ఉన్నాయో లెక్కుతాం. మళ్ళీ ఏదో హోటల్ నాకు నచ్చిన హోటల్ పోతే ఆ రోజు ఆ టేస్ట్ చూస్తా. కానీ హోటల్ ఫుడ్ అంత ఇప్పుడు అంతా ఇంటి దగ్గర నుంచి తెప్పించుకుంటా. మా ఇంట్లో సంగాడికి నుంచే వస్తుంది నాకు స్పెషల్గా. లంచ్కి అక్కడి నుంచి వస్తుంది. రోజు ఒక మనిషి కారు తీసుకొని ఇంత ఊరుకోడి, ఒకరోజు ఊరుకోడి, ఒకరోజు కానీ ఎండి చేపలు, బొమ్మిడి చేపలు అన్నీ తింటే ఇక నాన్ వెజ్లు అన్నీ ఉంటాయి, అన్నీ తింటా అంత. కాబట్టి నాలుక రుచి కారంతో ఫుడ్ ఎంజాయ్ చేస్తా, తృప్తిగా తింటా. ఫిట్నెస్ ఉండే భోజనమే తింటా. వెజిటేబుల్ కూడా తినొద్దని కాదు, కానీ ఫైబర్ ఫుడ్ ఇట్లా అన్నీ ఎంజాయ్ చేస్తాను నేను. నేను ఒకటే చెప్తున్నా, బలానికి ఉండాలి, బలం ఉండాలి, నాలుకకు రుచి ఉండాలి. అలాంటి భోజనమే నా జీవితం. కాబట్టి నేనైతే హ్యాపీగా ఉంటాను. ఎన్ని టెన్షన్లు ఉన్నా నాలుకని చంపను, కడుపు చంపుకోను, హ్యాపీగా ఉంటాను నేను. ఒకటి ఇందాక అన్నారు, సినిమాలు అన్నారు కాబట్టి ఒక మాట, సినిమాలు చూస్తారు ట్రైన్లో వెళ్ళినప్పుడు. ఎందుకు ట్రైన్ జర్నీ? గతంలో మీరు చెప్పినట్టున్నారు, కానీ మళ్ళీ ఒకసారి ఎందుకు ట్రైన్ ఫ్లైట్ ఎక్కాలని? ఫ్లైట్ అలవాటు పోయింది, పోయి కూడా దాదాపు 15 ఏళ్ళు అయింది. ట్రైన్ అలవాటు పోయింది. నేను యాక్చువల్గా బయటికి ఎక్కడ పోను కదా. ఎప్పుడన్నా రాహుల్ గాంధీ గారినో, కేసీ వేణుగోపాల్నో, ఖార్గే గారినో, లేకపోతే సోనియా గాంధీ గారినో ఎప్పుడన్నా అపాయింట్మెంట్లు ఉంటే అదే 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకసారి పోతాను నేను. అది కూడా ఢిల్లీ అంతే, అది కూడా ఢిల్లీ పోతా. నేను హైదరాబాద్, మాదాపూర్, ముత్తంగి, పడంచెరు కాన్స్టిట్యున్సీ పోతుంటాయి. ఇప్పుడైతే ఆ బరువు కూడా లేదు. ఇప్పుడు కానీ పడంచెరు పోతున్నా, మాదాపూర్లో ఉంటాయి. ఇక్కడ ఈయన కూర్చుంటా హ్యాపీగా, ఎవరైనా వస్తే కలుస్తాం. టీవీ చూస్తున్నప్పుడు ఏదో మంచి మంచి సీనరీ కనిపిస్తే ఆడికి పోదామనో, నది కనిపిస్తే ఆడికి పోదాం. లేదు, ఉండదు ఇక, నాకు అంత ఉండదు ఇక, అట్లా ఉండదు ఇక. ఇక్కడనే మాదాపూర్లోనే ఉంటా, మొత్తం పడంచెరు పోతుంటా. ఇక నాకు పండుగలు వస్తుంటాయి కానీ పండుగలలో బిజీ ఉంటా. అదొక ఎంజాయ్మెంట్, పండుగల ఫెస్టివల్స్ ఎంజాయ్మెంట్ బాగా చేస్తాను నేను. అదొక నాకు బాగా ఇష్టం నాకు మొదలు. ఎందుకంటే పబ్లిక్ ఇన్వాల్వ్మెంటు, సామూహిక పండుగలన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నేను ఏర్పాట్లు చేసి నేను ఎంజాయ్ చేస్తా. ఇప్పుడు నా కోసమే నేను చేసుకున్నాను అనుకో, అది ఎంజాయ్. నేను ఎంజాయ్ చేయడానికి పండుగలు కొంత భారీగా చేస్తా, ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తారు అందులో. అందుకే నేను చాలాసార్లు చెప్పిన, పండుగలకు రాజకీయాలకు సంబంధం లేదు, ఓట్లకు దీనికి సంబంధం. పండుగలు నేను ఏర్పాటు చేసే ఖర్చు, నేను వచ్చే పండుగల ఖర్చుకి రాజకీయాలకు సంబంధం లేదు. ఆ పేరు ఓట్లు వాడగా నేను. కాబట్టి అదొక ఆనందం, అదొక అనుభూతి, అదొక ఎంజాయ్మెంట్ పండుగలల్లో. మనం ఎంజాయ్ చేస్తూ 10 మందిని ఎంజాయ్ పరిచే విధంగా నేను డబ్బు ఖర్చు పెడుతున్నా, నా సంపాదన రియల్ ఎస్టేట్ పెడుతున్నా అంటే అది అయిపోయి కదా.
ఎగ్జాక్ట్లీ అన్నారు ఖర్చు కాబట్టి చెప్తున్నా. లాస్ట్ చివరగా ఒక మాట, జగ్గారెడ్డికి భారీగా అప్పులు ఉంటాయి, 100 కోట్ల పైగా అప్పులు ఉంటాయి అనేటువంటి చర్చ. రీసెంట్గా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ చేశారు, జగ్గానికి ఏముంది మొత్తం ఖర్చు పెట్టిండు, 100 కోట్ల అప్పుల దాకా అయినాయి, అవి ఇప్పుడు ఆయనకు అప్పులు ఎక్కువనే, జనాల ప్రేమ ఎక్కువ, అప్పులు కూడా ఎక్కువనే ఉన్నాయి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నేను రేవంత్ రెడ్డి గారిని చూసాను, నేను సీఎం గారు మొన్న మాట్లాడినట్టు చూసిన, ఏబిఎన్లో మాట్లాడాను. అంటే నిరంతరం ఖర్చు ఉంటుంది, ఎవరైనా అడిగితే కాదనలేను, లేకపోతే ఏం చేయాలి, అడిగినోనికి అప్పు కావాలి, పండుగలు వస్తాయి, ఇక డబ్బులు లేకపోతే అప్పు చేయాలి, వేరే ఏముంటాయి మనకి ఏముంటాయి అని చెప్పి. నేను బిడ్డ పెళ్లి చేసింది కాదు, కొడుకుని పెద్ద చేసింది ఏం, బిజినెస్ చేసింది ఏం లేదు, కొంత ఉంటుంది. రియల్ ఎస్టేట్ లేకపోవడంతో నేను ఈ వ్యవస్థ ఆపలేను. నేను ఏమున్నా ఇన్కమ్ రియల్ ఎస్టేటే కదా. ఈ 5-6 ఏళ్ళ నుంచి 9 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ నాకు కొంత అబ్బలే, అయినా అప్పులు చేయక తప్పలేదు. ఇక రాజకీయం కోసం చేయాల్సిందే, పండుగలు వస్తున్నాయంటే నేను రాజకీయం అప్పు చేయాల్సిందే. ఈ కోసమే అప్పులు. నాకేం పర్సనల్గా అంత అప్పులు చేయాల్సిన అవసరం ఏమొస్తుంది చెప్పు, ఏం 3 పూటలకి ఇంత అప్పు ఎందుకు అవుతుంది. సిరిఫ్కి ఈ అంతా వచ్చి కొంత అడిగిన వాళ్ళకి కాదనలేక పండుగలు వచ్చినప్పుడు ఏర్పాట్లకు రాజకీయ ఖర్చు ఉంటుంది కాబట్టి కొంత ఆ రకంగా అప్పు అయింది. కొంత రియల్ ఎస్టేట్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంది మాకు. కొంత అది సెట్ అయితే అప్పులు కడతారనే నమ్మకం నాకు ఉంటుంది. ఇచ్చిన వాళ్ళు కూడా 2 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా మా డబ్బులు మాకు ఇస్తాడని నమ్మకం ఉంటుంది కాబట్టి నాకు ఇస్తారు. నా ఆస్తులు లేకపోయినా, సంతకాలు పెట్టకపోయినా గుడ్ విల్ ఉంది మార్కెట్లో. అది ఎప్పటికైనా మనతో తీసుకున్నాడంటే రూపాయికి రూపాయి కల్పిస్తాడు అని నమ్మకం ఉంది వాళ్ళకు కూడా. అంటే ఆ ఇబ్బంది ఉండదు, అదొక అదృష్టం అనుకో నాకు. ఇక అట్లా లాగుతుంటా అంతా. మెజార్టీ వాళ్ళు నా ఫాలోవర్స్, నా కార్యకర్తలు ఇప్పిస్తారు అప్పంతా, ఆ ఇబ్బంది లేదు. కానీ ఖర్చు ఈ భారం ఎక్కువ ఉంటుంది నాకు. ఇప్పుడు ఎలక్షన్లకే రాజకీయం చేసేటోనికేమో 10-20 వేలు అప్పు తెచ్చుకుంటాడు, సొంత పైసలు ఉంటాయి. నాది ఎప్పుడు ఖర్చే కదా, అందుకే ఈ అప్పులు, లేకపోతే నాకెందుకు అప్పులు ఇవన్నీ. పొలిటికల్ లైట్ చివరిలో పొలిటికల్ లైన్ క్లోజ్ చేద్దాం జగ్గారెడ్డి గారు. రీసెంట్గా కేటీఆర్, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి స్టేట్మెంట్, కడియం శ్రీ గారు కావచ్చు, రీసెంట్గా కేటీఆర్ కూడా ఒక మాట అన్నారు, ఎన్ని రోజులు 6 నెలల్లో మా ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా అంతా బలహీనంగా ఉన్నారు, అంత పరిస్థితి అట్లా ఉందా మీ కాంగ్రెస్? ఇప్పుడు 14లో మీ దగ్గర నుంచి పోయారు ఎమ్మెల్యేలు, 18లో పోయారు, ఇప్పుడు కూడా పోతారా పవర్లోకి వచ్చిన? నేనేమంటున్నా అంటే, కేటీఆర్ అన్నాడు 6 నెలల్లో మళ్ళీ వాళ్ళ అయ్యనే ముఖ్యమంత్రి అవుతాడు అన్నాడు. కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారిని మనం చెప్పిన, రేవంత్ రెడ్డికి సీఎంకి మనం బేగంపేటలో కలిసినప్పుడు చెప్పిన, నేను చెప్తూనే చెప్పిన, నేను ఇచ్చే సలహా నువ్వు రెస్పాండ్ కాకు నాకు, ఎందుకంటే నువ్వు సీఎంగా ఉన్నావు, మళ్ళీ నువ్వు నాకు ఒకటి చెప్పి మళ్ళీ నువ్వు ఏదైనా చెప్పినావు అనుకో, నేను ఏదైనా బయట అంటే మళ్ళీ అది ఒకటి అవుతుంది, నా సలహా అయితే అని చెప్పిన ఆయనకు. నేను వాళ్ళు శత్రువులు మనకు, వాళ్ళు ఎప్పుడైతే మనల్ని 6 నెలలు ఓపిక పట్టుండి మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు అన్నప్పుడు నువ్వెందుకు కూకుంటావు, నువ్వు ఒక 20 మందిని లేపరాదు అక్కడికి ఎంచి అన్నాను నేను. మీ సలహా ఇచ్చేసారు? నేను ఇచ్చిన. ఇప్పుడు కేటీఆర్ అట్లా అన్నాడు కదా, ఇట్లా అని అంటున్నాడు కదా, అసలు ఇప్పుడు ఆ శత్రువు బీఆర్ఎస్ శత్రువు మనది ఇట్లా కొట్టాలని చూస్తున్నారు. మనం ఇంకా 5 ఏళ్ళ దాన్ని దెబ్బ కొట్టాలని చూసి, ఇప్పుడే కొట్టాలి, 6 నెలలే కొట్టాలని కేటీఆర్ అంటుండు కదా, నువ్వెందుకు కూకుంటావు? ఇప్పుడు వాళ్ళు అట్లా చేసినప్పుడు నీదేం తప్పు అవుతుంది, నువ్వు కూడా ఒక 20 మందిని లేపు, నువ్వు 20 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లేపు అడిగించి, తప్పేం లేదు. వాళ్ళే నీకు కేటీఆర్ అవకాశం ఇచ్చాడు కదా, కాబట్టి నువ్వు లేపాడేసేయి, సంధిజకిగా కొట్టి పడేయిగా, అట్లా తీసుకో. ఇప్పటిదాకా వాళ్ళు కూడా పాపం చెరువులో చేపల జీవితం వాళ్ళది కూడా. ఏది వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నారంటే నేను లేపు అన్న సలహా ఇచ్చిన, ఉన్నారు లేదు నాకేం తెలుస్తుంది. సరే ఆయన కూడా విన్నాడు, నవ్విండు, నువ్వేం మాట్లాడకు, నాకేమి జవాబు వద్దని నేను కూడా చెప్పిన ఆయనకు, నాకేమి ఏమి వద్దు, నువ్వు ఏం మాట్లాడకు, నేను సలహా ఇస్తున్నా, నీ ఆలోచన ఏముందో నువ్వు డిసైడ్ చేసుకో, కానీ బీఆర్ఎస్లో 20 మందిని అయితే లేపడేసాయి, ఇది నా సలహా అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను చెప్పిన ఇక మరి ఇవన్నీ మాట్లాడొద్దని నేను అన్నా కాబట్టి ఆయన జవాబు నేను వినొద్దు, చూద్దాం ఏమైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం జగ్గారెడ్డి గారు. రైట్. ఇది సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి, కార్యకర్తలు ఆయన అభిమానులు ప్రేమగా పిలుచుకునే టైగర్ జగ్గన్నతో
ఎక్స్క్లూజివ్ అండ్ బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ.